బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. 36 కోట్లతో కలెక్టరేట్ అదనపు భవనాల నిర్మాణానికి 44 కోట్లతో బక్కతాయికుంట, పోనుగోడు, కాంచనపల్లి, నర్సింగ్ భట్ల ఎత్తిపోతల పథకాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. డిండి, ఏదుల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను కేసీఆర్ 10 ఏళ్ల పాటు గాలికి వదిలేశారని మంత్రి ఉత్తమ్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని ప్రారంభించినప్పటికీ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ఆగిపోయిందన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఎస్ఎల్బీసీని తప్పకుండా పూర్తి చేసి తీరుతామన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రజలు సహకరించాలన్న మంత్రి రైతులను ఒప్పించిన తరువాతే ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినరు. 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టినరు. 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టినరు. ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బీసీ పూర్తి చేయలే. డిండి ప్రాజెక్ట్ చేపట్టలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయని అసమర్థులు గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలకులు. ఈ మా హయాంలో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్ లో, ఈ సమయంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని సభాముఖంగా మనం చేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ని మరి పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ 2 కూడా నీళ్లు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇట్లాడి కేటాయింపజేసినాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మనందరినీ తాకట్టు పెట్టింది. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి వాళ్ళే కట్టిండ్రు. వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ అన్నారు సుందిల్ల బ్యారేజ్ ఈ రోజు నిరుపయోగంగా ఉంటే, ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది.